ఆర్ఎస్ఎస్ అందుకే గాంధీ గారికి అసలు నచ్చదు. ఏ రీజన్ వల్ల అయితే గాంధీ గారు ఆర్ఎస్ఎస్ ని రిజెక్ట్ చేశారు, అదే రీజన్ తోని ఈ రోజు జపాన్ లో అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ లో అసలు ఆర్ఎస్ఎస్ పాత్ర కొంచెం కూడా లేదని చాలా మంది నమ్ముతారు. హిందూయిజం అనే ముసుగులో ఆర్ఎస్ఎస్ రాజకీయ లాభాల కోసమే ఇదంతా చేస్తుందా? ఆర్ఎస్ఎస్ అనేది ఓన్లీ హిందువుల కోసమే ఏర్పాటు చేశారని చెప్తున్నారు. బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ తోనే ఆర్ఎస్ఎస్ ఇంతకి తెగిస్తుందని అంటున్నారు. ఇలా డిఫరెంట్ మైండ్ సెట్ తో డిఫరెంట్ మాటలతో అందరూ ఆర్ఎస్ఎస్ గురించి ఎన్నో అనుకుంటున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ ఫుల్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1920 అది ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్న టైం. దేశంలోని వ్యతిరేక భావాలు మొదలైన టైం అది. దేశంలోని ప్రజలందరిలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలన్న టైం అది. 1924 టైంలో టర్కీ బ్రిటిష్ కి అగెనెస్ట్ గా ఖిలాఫత్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేసింది. అదే టైంలో బ్రిటిష్ నుంచి ఎలాగైనా ఫ్రీడమ్ పొందాలని ఆలోచిస్తున్న గాంధీ అండ్ కాంగ్రెస్ పెద్దలు టర్కీకి సపోర్ట్ చేశారు. మన ఇండియాలో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే అక్కడ ఉన్న ఖలీఫా రాజ్యాన్ని పడగొట్టి అక్కడ బ్రిటిష్ వాళ్ళ ఎంపైర్ ని బిల్డ్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అది ఇక్కడ ఉన్న ముస్లిం వాళ్ళకి నచ్చలేదు. దీంట్లో మన కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచించారు అంటే రేపటి రోజు ఇండియన్ ఫ్రీడమ్ ఫైట్ లో ఏమన్నా యుద్ధం జరిగినా కూడా ముస్లింస్ హిందూస్ ఇద్దరు కలిసి యూనిటీతో ఫ్రీడమ్ ఫైట్ చేస్తారని ఆలోచించారు. కానీ ఇండియాలో ఉన్న కొంతమంది ముస్లింస్ ఇండియాకి సపోర్ట్ చేయడం లేదు అండ్ వాళ్ళు చేసే పనులన్నీ కూడా హిందువులకి అగెనిస్ట్ గా ఉన్నాయి. అప్పుడు ఇండియన్స్ కి ఏం కావాలి అంటే ఇండియన్ కల్చర్ ని, ఇండియన్ ట్రెడిషన్ ని, ఇండియన్ ప్రైడ్ ని, ఇండియన్ వాల్యూస్ ని కాపాడడానికి ఒక ఆర్గనైజేషన్ కావాలి. అదే ఆర్ఎస్ఎస్ ఎస్టాబ్లిష్ ని స్టార్ట్ చేసిన పాయింట్ అండ్ ఆర్ఎస్ఎస్ మెయిన్ థీమ్ కూడా అదే. అలా 1925 సెప్టెంబర్ 27న డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్దేవార్ ఆర్ఎస్ఎస్ ని స్థాపించారు. సో అలా ఆర్ఎస్ఎస్ ని స్థాపించి ఈ ఇయర్ కి 100 years అవుతుంది. అసలు ఈ బలిరామ్ గారికి ఆర్ఎస్ఎస్ ని స్థాపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? 1905లో బెంగాల్ పార్టీషన్ తర్వాత ఏర్పడిన అనుశీలన సమితిలో ఇతను ఒక మెంబర్ అండ్ లాల్ బాల్ పాల్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కమ్యూనిటీలో ఇతను ఒక సభ్యుడు అండ్ తిలక్ అనుచరులలో ఒకరు. ఒక సైడ్ నుంచి ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ లో పార్టిసిపేట్ చేస్తూనే ఇంకో సైడ్ హిందువుల పట్ల జరుగుతున్న ఉద్యమాన్ని, హిందువుల పట్ల జరుగుతున్న హింసని చూస్తూ ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. గాంధీజీ హిందువులకు అగెనెస్ట్ గా ఉండడం వల్ల అండ్ అదే టైంలో కాంగ్రెస్ లో రిలీజ్ అయిన ఎజెండాలో గో సంరక్షణ అన్న పాయింట్ లేకపోవడం వల్ల ఈ హెగ్దేవార్ అండ్ తిలక్ అనుచరులకు వాళ్ళపై నెగిటివిటీ వచ్చింది. సో ఇవన్నీ చూస్తూ అండ్ 2 years డీప్ రీసెర్చ్ తర్వాత 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపించారు. సో చాలా మంది అనుకుంటున్నట్టు ఆర్ఎస్ఎస్ మెయిన్ థీమ్ హిందూయిజమే కాదు, దేశ సంరక్షణ, దేశ భద్రత కోసం ఆర్ఎస్ఎస్ స్థాపించారు. అండ్ ఆర్ఎస్ఎస్ లో ఏ మతం వాళ్ళైనా జాయిన్ కావచ్చు. అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ కి ఎలాంటి మతభేదాలు లేవని. ఆర్ఎస్ఎస్ దేశ ప్రజలకు సంస్కృతి సాంప్రదాయాలను, దేశ విలువలను నేర్పించడానికి అనేక కార్యక్రమాలను చేస్తుంది. దీనితో పాటు క్లీనింగ్, ప్లాంటేషన్ అండ్ ఎమర్జెన్సీ టైంలో హెల్ప్ చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తుంది. అండ్ ఆర్ఎస్ఎస్ గాంధీకి ఎందుకు నచ్చదు అంటే ఆ టైంలో గాంధీజీ చేపట్టిన విధానాలు ఏవి కూడా హిందువులకి అగెనెస్ట్ గా ఉండడం అండ్ అవి ఎక్కువ శాతం ముస్లింలకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉండేవి. గాంధీజీ ఫ్రీడమ్ టైంలో అహింస అన్న విధానంతోనే ఉన్నాడు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళలో పోరాడితేనే ఫ్రీడమ్ వస్తుందన్న పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళది. ఇది గాంధీజీ అహింసావాదానికి ఎగెనెస్ట్ గా ఉండడం వల్ల గాంధీజీకి ఆర్ఎస్ఎస్ అంటే అస్సలు నచ్చలేదు. కానీ ఎండ్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఏమైంది అంటే ఆ గాంధీజీయే డూ ఆర్ డై అన్న స్టేట్మెంట్ తో ముందుకు వచ్చాడు. గాంధీజీ రిలీజ్ చేసిన డూ ఆర్ డై అన్న స్టేట్మెంట్ ముందు నుంచే ఉండుంటే ఎప్పుడో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చేది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు. అందుకే ఆర్ఎస్ఎస్ కి గాంధీజీ ముందు నుంచే నచ్చేవాడు కాదు. మనందరికీ తెలియని విషయం ఏంటి అంటే గాంధీజీని చంపిన నాథురామ్ గాడ్సే కూడా ఒక ఆర్ఎస్ఎస్ మెంబరే. నాథురామ్ గాడ్సే కూడా ఆర్ఎస్ఎస్ మెంబరే అని ఆ టైంలో ఆర్ఎస్ఎస్ ని కొద్ది రోజుల పాటు బ్యాన్ చేశారు. ఇలా ఇప్పటి వరకు 3 సార్లు బ్యాన్ చేశారు. ఫస్ట్ టైం గాంధీజీని చంపినప్పుడు అండ్ సెకండ్ టైం ఎమర్జెన్సీ టైంలో, థర్డ్ టైం బాబ్రీ మసీద్ కూల్చివేత టైంలో. ఇప్పుడు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకప్పటి ఆర్ఎస్ఎస్ మెంబరే. జపాన్ లో ఆర్ఎస్ఎస్ స్థాపించడానికి కూడా రీజన్ ఇదే. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి అక్కడ కూడా ఆర్ఎస్ఎస్ బ్రాంచ్ ని స్థాపించారు. జపాన్ లాంటి దేశాలలో కూడా ముస్లింల కన్వర్షన్ ఎక్కువగా జరుగుతుందని జపాన్ లాంటి కంట్రీలు ఈ ఆర్ఎస్ఎస్ ని ముందుకు తీసుకొని వచ్చాయి. సో ఇది ఆర్ఎస్ఎస్ ఫుల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.